టీఎస్ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థులు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టుల్లో 150 ఖాళీగా ఉన్నాయని టీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు 21 నుండి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ 3 ఏళ్లు ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు 15,000 రూపాయలు, రెండో సంవత్సరంలో నెలకు 16,000 రూపాయలు, మూడో సంవత్సరంలో నెలకు 17,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలకు tsrtc.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు. హైదరాబాద్ రీజియన్ 26, సికింద్రాబాద్ రీజియన్ 18, మహబూబ్ నగర్ 14, మెదక్ 12, నల్గొండ 12, రంగారెడ్డి 12, ఆదిలాబాద్ 9, కరీంనగర్ 15, ఖమ్మం 9, నిజామాబాద్ 9, వరంగల్ 14 ఖాళీలు ఉన్నాయి. న్యూఢిల్లీలో ఉన్న ఎన్టీపీసీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. జేడీఎంఓ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, రేడియాలజీ తదితర మెడికల్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు జనవరి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 61 పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలకు www.ntpc.co.in వెబ్సైట్లో సంప్రదించగలరు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఫిబ్రవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 60. జీతం నెలకు 15,600 రూపాయల నుంచి 39,100 రూపాయలు. ఎంపిక విధానం యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సర్కిల్ గీస్తే సమాచారం ప్రత్యక్షం. ఇంటర్నెట్ శోధనకు గూగుల్ కొత్త ఫీచర్లు. ఇంటర్నెట్లో సమాచార శోధనను మరింత సులభతరం చేసేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన ప్రీమియం డివైసెస్ లో కృత్రిమ మేధ AI సాంకేతికతతో పనిచేసే 2 సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ప్రీమియం ఫోన్లకు మాత్రమే పరిమితం. వీటిల్లో సర్కిల్ టు సెర్చ్, లెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్ పై కనిపించే ఫోటో, వీడియో, టెక్స్ట్ పై వృత్తాన్ని సర్కిల్ ను గీయడం, హైలైట్, స్క్రిబుల్ చేయడం ద్వారా వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఉపకరిస్తుంది. ఇటీవల విడుదలైన Samsung Galaxy S24 సిరీస్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్ ను త్వరలో పిక్సెల్ 8, పిక్సెల్ 8 Pro సహా ఇతర ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. లెన్స్ ఫీచర్ ద్వారా ఫోన్ కెమెరాలో ఏదైనా వస్తువును లేదా ప్రదేశాన్ని కవర్ చేస్తూ దానికి సంబంధించిన ఎలాంటి ప్రశ్ననైనా అడిగి సమాచారాన్ని పొందవచ్చు. ఫోటోలు లేదా స్క్రీన్ షాట్లను అప్లోడ్ చేయడం ద్వారా కూడా వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.